హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్ మా శ్రీవారి వంటలు. ఈరోజైతే మేము బెల్లం గవ్వలు రెసిపీ చూపిస్తున్నామండి. రెసిపీ ప్రాసెస్ ఎలాగా అన్నది నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఈరోజైతే మేము గవ్వల రెసిపీ చేస్తున్నామండి. బెల్లం గవ్వలు. దానికి దీంతో ఈ కప్తో 2 కప్స్ మైదా తీసుకుంటున్నాము. 1 కప్ గోధుమ పిండి, ఇది 125 గ్రామ్స్ కప్ అండి. దీంతో ఉప్మానకు తీసుకుంటున్నాం, సూజీ అనమాట. నా మెజర్మెంట్ కప్స్ అయితే ఇవ్వండి. ఇది వచ్చి నాకు 250 ml కప్. ఇది ఈ కప్తోని 2 కప్స్ మైదా తీసుకున్నాను, 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఇది వచ్చి 125 ml కప్ అండి. దీంతో నేను ఉప్మానోక్ అంటే సూజీ కరాచీనోక్ అంటారు కదా, అది ఒక 1 కప్ తీసుకున్నాను అనమాట. చిటికెడు బేకింగ్ సోడా అయితే వేయాలండి. సాల్ట్ అయితే మేము ఒక 1/2 స్పూన్ వేస్తున్నాము. తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ కదా, స్వీట్లో సాల్ట్ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగోదు. సో ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నింటినీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మైదా, గోధుమ, కరాచీ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ కలుపుకోవాలండి. నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఇదిగో నెయ్యి నేనైతే వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. చల్లారిపోయింది. చల్లారిపోయాకే వేసుకోవాలి. వేడి మీద వేస్తే అవుతుందంటే గట్టిపడిపోతుంది. సో చల్లారాక ఇలా నెయ్యి వేసేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కనుక ఆయిల్ అనే వేడి చేసి వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేసాక కూడా ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. నెయ్యి వేసి కలిపేసుకున్నాక ఒకసారి మొత్తం మిశ్రమాన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి స్మూత్గా, మరి గట్టిగా కలుపుకోకూడదు. నీళ్ళు కూడా ఒక్కకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా మెత్తగా రావాలి. సో పౌడర్ని అంతా కూడా, అదే పిండిని అంతా కూడా ఇలా కలిపేసుకోవాలండి. ఇంత మెత్తగా కలుపుకోవాలి. కొంచెంసేపు దీన్ని నానిద్దాం. 10 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే తర్వాత ప్రాసెస్ అంతా రెడీ చేసుకోవచ్చు. గవ్వలు చేసుకోవడానికి ఇది గవ్వల చెక్క అనమాట. మన దగ్గర గవ్వల చెక్క ఉంటే గవ్వల చెక్కతో చేసుకోవచ్చు, లేదంటే కొత్తది దువ్వెన కానీ ఉంటే దాంతో అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గవ్వల చెక్క ఏంటంటే కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. నేను కొంచెం ఆయిల్ ఈ స్పూన్లో తీసుకున్నాను. దాన్ని ఇలా అప్లై చేసేసుకోవాలి. అంటే మనం పిండి పెట్టి లాగుతాం కదా కిందకి వంటలు చేసినప్పుడు, అదేంటంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట. పిండి ముద్ద అయితే ఇదేనండి. చూడండి, ఎయిర్ ఫామ్ అయిపోయింది బాగానే. ఇలా ఎయిర్ ఫామ్ అయితేనే బాగా వస్తాయండి. మనం కలుపుకున్న ముద్దనైతే ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. బాల్స్ కింద ఒకే సైజులో చేసుకోవాలి. మరీ పెద్దవైనా కూడా ఏంటంటే బెల్లం పాకం పట్టడానికి కూడా టైం ప్రాసెస్ అవుతుంది, లోపల కూడా పట్టదు సరిగ్గానే. సో ఇలా చిన్నగా అయితే తొందరగా వేగుతాయి, బెల్లం పాకం కూడా బాగా పడుతుంది అనమాట. మనం చేసిన ఉండల్ని నేను మీకు చూపించడం కోసం నేను స్లోగా చేస్తున్నానండి. మనం తీసుకున్న పిండికి అయితే ఇన్ని గవ్వలు వచ్చినాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసేయడం మన పని. ఒకసారి చూపిస్తాను నేను మీకు ఎన్ని వచ్చినాయి అన్నది.
క్వాంటిటీ అయితే వచ్చినాయండి. వీటిని మనం ఫ్రై చేసి బెల్లం పాకం పెట్టాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కొంచెం లైట్గా హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేసుకోవాలి. ప్యాన్ అయితే హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. గవ్వలను వేసేసుకోవచ్చు ఒకటి కింద. ఆయిల్లో వేసిన ఒకసారి జాగ్రత్తగా వేసుకోండి, కుళ్ళుతుంది ఒక్కొక్కసారి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కితేనే అవుతుందండి, లేకపోతే మధ్యలో వేగదు గవ్వ. అయితే బాగా వేగాలండి. మనం బెల్లం గవ్వలు అనేవి ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి. రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్ వే అనమాట. బయట కొనుక్కొని తినడం కన్నా ఇంట్లో చేసుకొని తింటేనే బెటరు, హెల్దీ కూడా. గవ్వలు అయితే ఎగిపోయినాయండి, తీసేస్తున్నాను ఇప్పుడు నేను. గవ్వలు అయితే వేపించుకుందామండి. మొత్తం ఇన్ని వచ్చినాయి. వీటిని ఇప్పుడు పాకం పడతాం. స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి బెల్లం పాకం కోసం ఒక గిన్నె పెట్టుకోవాలండి. మనం తీసుకున్న గవ్వల క్వాంటిటీకి 1 కప్ బెల్లం అయితే పడుతుంది. నేను ఇక్కడ 250 ml కప్తోనే 1 కప్పు బెల్లం అయితే వేస్తున్నాను. అలాగే 1 కప్ వాటర్ పడుతుంది. ఈ కప్తో 1 కప్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకున్నాక బెల్లం అనేది బాగా కరగనివ్వాలండి. బెల్లం అంతా కరిగాక కూడా ఒకసారి స్ట్రైన్ చేసుకోవాలండి, ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ స్ట్రైన్ చేస్తే స్ట్రైనర్లో ఉండిపోతాయి. కింద మనకి వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ పొయ్యి పెట్టుకోవాలి. వాటర్ అంతా వడగట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ వాటర్ని మనం పాకం పట్టుకుందాం. పాకం అయితే మరిగిపోయిందండి. ఒకసారి పాకం ముదిరిందా లేదా ఒకసారి చూసుకుందాం, ముద్ర పాకం వచ్చిందా లేదా అన్నది. సో పాకం అయితే రెడీ అయిపోయిందండి. సరిపోతుంది అలాగా. సో గవ్వలు అయితే వేసేసుకోవాలి. గవ్వలన్నీ వేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలండి. బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి. వేడిగా ఉన్నాయి. చల్లారాక దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటని నేను మీకు రివ్యూ చెప్తాను. మనం చేసుకున్న గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి. బెల్లం పాకం కూడా పెట్టేసాము. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటన్నది. అంటే పాకం ఇంకా మెత్తగానే ఉంది, కానీ షైనింగ్ మాత్రం చాలా బాగుందండి. కలిపినప్పుడు ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు. కలిపితే ఏమవుతుందంటే ఆరాక ఎల్లో షేడ్ అన్నది, అంటే బెల్లం ముక్కల కింద పైన ఉంటుంది. సో అలా కాకుండా ఇలా కలిపి వదిలేస్తే కనుక నీట్గా షేడ్గా ఉంటుంది. సరిపోయిందండి. పాకం లోపల వరకు కూడా వెళ్ళింది, బాగుంది. ఈ రెసిపీని ఒకసారి మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మేము చెప్పిన కొలతల విధానంగానే చాలా టేస్టీగా ఉంది. బెల్లం కూడా బాగా పట్టిందండి పాకం కూడాని.
సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేసేకండి. స్కిప్ చేసి చూడడం వల్ల రెసిపీ ఏంటి, ప్రాసెస్ ఎలాగా అన్నది అర్థం కాదండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదండి వీడియో. రెసిపీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎలా ఉంది ఏంటి అన్నది మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.